హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకా వ్లాగ్ వచ్చేసి అయితే ఎర్లీ మార్నింగేనండి. ఇంకా 4:30 అట్లా అవుతుందండి ఇప్పుడు టైం అయితే. నేనైతే చాలా మార్నింగే లేచిందండి. ఎందుకంటే ఇంకా మంగళవారం కాబట్టి పనులు ఎక్కువనే ఉంటాయి, పూజ కూడా ఉంటుంది కదా అండి. అందుకోసమని నేనైతే ఎర్లీ మార్నింగే లేచిందండి. ఇప్పుడే ఇంకా చీకటి ఎక్కువనే ఉందండి. ఇంకా మబ్బుగా కూడా ఉంది, వర్షం వచ్చేలాగా. ఇంకా చూస్తే కూడా అట్లనే ఉందండి వాతావరణం అయితే. ఇప్పుడే ఇంకా పనులైతే స్టార్ట్ చేసుకోవాలండి. ఇదైతే నిన్న మార్నింగ్ వేసిన ముగ్గు అండి. ఇప్పుడు కూడా అట్లనే ఉందండి, ఇప్పుడు వేసినట్టు. ఇంకా నేనైతే బయట వచ్చేసి అయితే ఇంకా పైప్ పడుతున్నానండి. రోజైతే ఇట్లనే పైప్ తోటే వాటర్ అయితే కొడతామండి. ఇంక ఈరోజైతే ఇంకా మొత్తం ఇట్లా కొట్టేసుకొని వచ్చిందండి నేను ఇంట్లో బయట నుండి. ఇక్కడ మెట్ల దగ్గర నుండి ఇదంతా బయటనైతే పైప్ తోటి అయితే ఇట్లా కడిగేస్తామండి. ఇంకా బయట పట్టేసి ఇంకా చీపురుతోటి అయితే నీళ్ళు దోసేస్తే ఇంకా ముగ్గు వేసుకోవడానికి మంచిగా ఉంటుందండి. ఇట్లనైతే పట్టేస్తాం. రోజైతే ఇంకా అంతా పట్టేస్తున్నామండి. ఇంకా రోజైనా ఇదంతా పట్టుడేనండి. రోజు పైప్ తోటే పడతాం. ఇట్లా గేట్లకి ఏమన్నా దుమ్ము ఉన్నా ఇట్లా గేట్లకు కూడా పడతామండి అప్పుడప్పుడు. ఏమన్నా ఇప్పుడు వర్షాలే పడుతున్నాయి కాబట్టి ఇంకా అంత ఏమి డస్ట్ అయితే ఏమి ఉండదండి గేట్కు. ఇంకా మొత్తం డస్ట్ ఏమన్నా ఉన్నా కూడా వర్షం పడితే పోతుందండి. ఇదంతానైతే మొత్తం పట్టేస్తున్నానండి. ఎందుకంటే ఎక్కువ దుమ్ము వస్తుంది కాబట్టి ఇంకా మేమైతే రోజు పైప్ పడతామండి. ఎందుకంటే ఎక్కువనే ఉంటుంది కదా అండి, అటు ఇటు నడుస్తుంటే కాళ్ళతోటి కూడా ఇసుక మట్టి అట్లా వస్తుంది కాబట్టి ఇంకా డైలీ అయితే ఇట్లనే పైప్ తోటి పడతామండి. ఇంకా చెట్లకి గోడలకి అంతా అయితే ఇట్లా పట్టేస్తూ ఉంటాము, ఏమన్నా డస్ట్ ఉన్నా పోతుందని. ఇంకా అదంతా పట్టేసుకుంటేనైతే తర్వాత అయితే ఇంకా బయటనైతే ఇట్లా ముగ్గు వేసుకున్నానండి. ఇంకా నేను మొత్తం రోడ్డు మీద. ఇంకా నేనైతే ఈ బయట ముగ్గునైతే ఎక్కువ ఏం షేర్ చేయనండి. ఎందుకంటే అది ఇంకా మనం ముగ్గు వేసినంతసేపు కూడా అట్లా ఉండదండి. బైకులు, కార్లు ఇంకా అందరు నడుస్తూ ఉంటారు కాబట్టి అసలు అది మొత్తం అప్పుడే పోతుందండి, తొక్కుతూ ఉంటారు కాబట్టి. అందుకోసమే నేను అంత షేర్ చేయనండి ముగ్గును. ఇక్కడ వాకిల్లోనైతే ఇంకా మనం ఎంత పెద్ద ముగ్గు వేసుకున్నా కూడా ఇక్కడ అసలు ఎవరు దొక్కరు కాబట్టి ఎప్పుడు వేసినట్టుగానే కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా నేనైతే ఈరోజైతే ఈ పద్మ ముగ్గు అయితే ఇలా వేసుకుంటున్నానండి. ఇంకెంత మార్నింగ్ లేచినా ఎంత చకచక టకటక పనులు చేసుకున్నా కూడా పూజ అనేసరికి అక్కడికైతే టైము లేటే అవుతూ ఉంటుందండి. ఇవన్నీ పనులు ముగించుకొని పూజ సరికి వెళ్ళేసరికి ఆ పనులన్నీ అయితే ఇంకా అయిపోతూ ఉంటాయి, పూజ దగ్గర లేట్ అవుతూ ఉంటుందండి. ఈరోజైతే నేనైతే పద్మ ముగ్గు అయితే ఇట్లా వేసుకున్నానండి. ఇంకా బయట ముగ్గు వేసుకొని ఇక్కడ ముగ్గు, ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గు ఇవన్నీ వేసుకొని ఇంకా బట్టలు ఉన్నాయి మిషన్ వేసేసి ఇంకా నేనైతే అప్పుడు వెళ్ళి స్నానం చేసేసి అయితే ఇంకా పూజ స్టార్ట్ చేసుకుంటానండి. ఇక్కడైతే ముగ్గు అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయిందండి. పసుపు కుంకుమలతో అయితే ఇట్లా అలంకరణ చేసుకొని ఇంకా పూలతోటి కూడా అలంకరణ చేసుకుంటానండి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా వేసేసిందండి. ఇంకా ఇదంతా కడిగేసి వేసేసరికి ఇంకా బయట అయితే వర్షం ఫుల్గా స్టార్ట్ అయిందండి. ఇంకా ముగ్గు అంతా పోయింది, నా పని అంతా కూడా వేస్ట్ అయిపోయిందండి. ఇంకా స్నానం అయిపోయిన తర్వాత ఇక్కడనైతే నేను ఇంకా పొయ్యినైతే ఇట్లా బొట్లతోటి అయితే అలంకరణ చేసుకుంటానండి. మంగళవారం, శుక్రవారం నైటే కడిగి పెడతా కానీ ఇప్పుడైతే బొట్టుతోటి అలంకరణ చేస్తా. ఎందుకంటే మన ప్రసాదం కానీ ఏమన్నా చేసుకున్నా రోజైనా ఇట్లనే అలంకరణ చేస్తా అండి. మనం ఎప్పుడైనా బొట్లు ఇట్లా పెట్టుకోవాలండి పొయ్యికి అయితే. ఇంకా మనకైతే ఎప్పటి తరాల నుండి ఉన్న సాంప్రదాయం అండి ఇదైతే. మన పెద్దవాళ్ళు కూడా అప్పుడైతే అలికే పొయ్యిలకు కూడా ఇట్లా మంచి అలికి ముగ్గులతోటి అయితే మంచి అలంకరణ చేసేవాళ్ళండి. ఇప్పుడైతే మన గ్యాస్ పొయ్యిలు వచ్చిన నుండి అయితే మామూలుగా ఇట్లనైతే పసుపు పెట్టుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాం. ఇంక ఈరోజైతే ఏం ప్రసాదం అయితే వేయలేదండి. ఇంకా నిత్య పూజ అయితే అయిపోయిందండి. ఈరోజైతే అమ్మవారిది, వారాహ అమ్మవారిది అయితే 4వ రోజు అండి నవరాత్రుల్లో. ఇంకా నేనైతే ఇట్లనైతే పూజ చేసుకున్నా. ఇంకా కామాక్షి అమ్మనైతే ఇత్తడి దీపం అయితే వెలిగించుకున్నా. ఇంకా ఈరోజు అన్ని పూలు, చామంతి పూలు ఎక్కువ ఉన్నాయండి. వైట్ చామంతులు అండి ఇవాళ. అసలు వైట్ ఎక్కువ తీసుకురారు కానీ ఈరోజు అయితే వైట్ చామంతులే తీసుకొచ్చిరండి. ఎందుకంటే వైట్ తొందరగా ఇంకా వాటర్ ఉంటే తొందర పాడైపోతాయని వైట్ చామంతులు ఎక్కువ తీసుకురారండి. ఇక్కడనైతే వైటును అక్కడక్కడ గులాబీలు ఉన్నాయండి, రెడ్ గులాబీలు.
ఇక్కడనైతే మంచి అలంకరణ అయితే చేసుకున్నానండి. ఒక పూజకే నాకు ఒక 1 అవర్ అట్లా టైం అయితే పడుతుందండి. ఎంత నెమ్మదిగా చేసుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఈరోజు ఇంకేం ప్రసాదం చేయలేదండి. అటుకులును బెల్లం పెట్టేసి ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసినండి. నవరాత్రులు కదా, ఇంకా మంగళవారం అని. ఈరోజు ఇంకా 4వ రోజు అండి నవరాత్రుల్లోని. ఇంకా నేనైతే వారాహమ్మవారి సహస్రనామాలు అయితే పెట్టుకొని పూజ చేస్తున్నానండి. సహస్రనామాలు అంటే ఇంకా 1000 నామాలు వస్తూనే ఉంటాయి. నా పూజ అంతా అయ్యే వరకు కూడా ఇంకా అది అయిపోదండి. అందుకోసమైనా అయితే అదే పెట్టుకుంటా నేను ఈ నవరాత్రుల రోజులు. ఇంక ఇక్కడనైతే అయ్యవార్లను కూడా మంచిగా అలంకరణ చేసిన పూజ ఇట్లా పువ్వులతోటైతే ఇంకా మన పూజతోటే మనకు మంచిగా అనిపిస్తుందండి. ఇంక ఇంట్లో కూడా నెగిటివ్ ఉండదు, పాజిటివ్ అనిపిస్తుంది. నిత్య దీపారాధన ఉంటే ఇక్కడ అయితే కామాక్షి అమ్మకైతే నేను ఈరోజు తామరపు దీపాలు అయితే వెలిగించుకున్నానండి. ఇంకా బెల్లమును అటుకులు నైవేద్యం పెట్టిన, కొబ్బరికాయ కొట్టేసుకున్న. అన్నపూర్ణమ్మకు కూడా సపరేట్గా ప్రసాదం పెట్టేసి ఇంకా ఆకు ఒక్క తాంబూలం కూడా ఇచ్చేసిందండి. ఈరోజు అయితే పూజ అయితే ఇలా చేసుకున్నా. నిండుగా చామంతి పూలు ఉంటేనే మంచిగా అనిపిస్తాయండి. ఇంకా చక్రమల్లి అవి పెట్టినా కూడా అంతగా నిండుగా అనిపించవు ఫొటోస్. నాకు కూడా అంత ఆనందం అనిపించదండి. నేనైతే మంగళవారం, శుక్రవారం అయితే కంపల్సరీ పూలు అయితే తెప్పించుకుంటానండి. ఇక్కడనైతే తామరపు దీపాలు అయితే ఈరోజైతే కామాక్షి అమ్మకు పెట్టినండి. ఎందుకంటే నవరాత్రులు అంటేనే ఇంకా అమ్మవారే కదా. ఇప్పుడు దుర్గామాత కానీ, వారాహమ్మ కానీ, లలిత త్రిపుర సుందరి కానీ ఈ అమ్మవార్లే కాబట్టి ఇంకా వాళ్ళనే ఇప్పుడు ఈ వారం రోజులైతే వాళ్ళనే కొలుచుకుంటారండి. ఇంకనైతే నేను తులసమ్మకైతే పూజ చేస్తున్నానండి. ఇంకా నిత్య దీపం ఇంట్లో అయిపోయినాకనైతే తులసి అమ్మకైతే చేసుకుంటా. ఇప్పుడే కొంచెం మంచిగా వస్తుందండి తులసి అమ్మ. ఎందుకంటే ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా మంచి కొమ్మలు వేసుకొని మంచిగా వస్తుంది. ఇక్కడనైతే పూజ అయితే అయిపోయింది. ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నా అగరబత్తితోటి. దీపారాధన అయిపోయినాక ఈరోజు అయితే చాలా పనులు ఉన్నాయండి. ఇంకా బట్టలు అయిపోయినాయి, మిషన్ల నుండి ఇంకా ఆరేయాలి అవన్నీ. ఇంకా ఇప్పుడు చూడండి ఎంత ఎండ వెళ్ళిందో. మార్నింగ్ అంత వర్షం పడిందా, ఇంకా బాగా ఎండ వెళ్ళిందని నేనైతే ఇక్కడనైతే నువ్వులు మినుములు అయితే ఆరబోసిందండి. ఎందుకంటే అట్లనే ఉంటే కొంచెం పురుగు పడతాయని అప్పుడప్పుడు ఎండలో ఆరబోయాలని. ఇవైతే సున్నుండలకును ఇంకా దోశలకైతే ఉపయోగిస్తానండి. అందుకోసమని మినుములు తీసుకుని ఇక్కడ ఇవి అయితే నువ్వులండి. ఇవి కూడా నేను ఇయర్కి ఒక 3-4 కేజీస్ అట్లా తీసుకుంటానండి. అన్నిటికీ యూజ్ చేసుకుంటాను కదా, మన చెకోడీలకు అన్నమాట. కానీ ఇంకా అయిపోయినాకనైతే ఇంకా ఈరోజు వంట రెడీ చేస్తున్నాను. ఇంకా టిఫిన్ ఏం చేయలేదు, అందుకోసమే మార్నింగే వంట రెడీ చేస్తున్నా. మార్నింగ్ అంటే ఇప్పుడు 11:30 అట్లా అవుతుందండి. ఇంకా అవన్నీ పనులు ముగించుకునేసరికి ఇంకా నేనైతే రైస్ కుక్కర్లో బియ్యం పెడతానండి. ఇది మాదైతే స్టీల్దండి రైస్ కుక్కరు గిన్నె. ఇంకా అందుకోసమే నేనైతే స్టీల్ యూజ్ చేస్తే ఏం కదా అంటారు కదా అని ఇంట్లోనే వాడతామండి. ఇంకా రైస్ కుక్కర్ వాడొద్దు అంటారు కానీ ఇంకా మనకైతే ఇదే మంచిగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే మాడేది ఉండదు కదా, మనం చూడకున్నా అదే అవుతుంది కాబట్టి ఇక్కడనైతే రైస్ కుక్కర్ ఎక్కువ యూజ్ చేస్తా. ఇంకా కర్రీ అయితే ఈరోజు వంకాయ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నానండి. ఎందుకంటే వంకాయలు కొన్ని ఉన్నాయి, ఆలుగడ్డలు 2 ఉన్నాయని అవి మిక్స్ చేసి చేద్దామని ఇక్కడనైతే వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ కూడా కట్ చేసుకున్న, టమాటాలు 2 కట్ చేసి ఇంకా స్టవ్ అయితే వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసిన తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. అది కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ రొటీన్గా మీరు అందరూ చేసేటే కానీ ఈరోజు అయితే నేను వంట షేర్ చేస్తున్నానండి ఈరోజు వ్లాగ్లో. ఇంకా వంకాయ ఆలుగడ్డ కర్రీ అయితే బాగుంటుందండి, నాకైతే భలే ఇష్టం. మరి ఇక వంకాయ ఆలుగడ్డ కర్రీ ఒకటే ఏం బాగుంటుందని నేనైతే ఈరోజు టమాటా రసం చేస్తున్నానండి. ఇప్పుడు ఇంకా ఇంకా వర్షాకాలం కాబట్టి కొంచెం మిరియాల చారు లాగానే వేసుకొని తినాలండి. ఇక్కడైతే నేను టమాటాలు కూడా వేసుకున్నానండి వంకాయ కర్రీలో. ఇంకా టమాటాలు వేసుకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనిస్తే అయిపోతుందండి. తొందరగా అయిపోతుంది వంకాయ కర్రీ అయితే, తొందరనే మగ్గుతుందండి. ఇప్పుడైతే ఇంకా కర్రీ కొంచెం తక్కువ మంట పెట్టేసి ఇంకా నేనైతే పెట్టేసిందండి. కర్రీ అయితే అయిపోయిందండి.
ఇంకా కొత్తిమీర వేసి అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇక్కడ టమాటా రసం కోసం అయితే నేను 4 టమాటాలు తీసుకున్నానండి. ఇంకా కొంచెమే వేస్తానండి. ఇంకా ఇవైతే ఇట్లా వేడి చేసుకొని ఇంకా చల్లారిన తర్వాత రసం తీసుకోవాలండి. ఇంకా రసము కొంచెంగా చింతపండు కూడా వేసిందండి. తర్వాత ఇంక ఇందులో కరివేపాకు, కొత్తిమీర, సాల్టు, ఇంకా కారము, కొంచెం మిరియాల పొడి కూడా వేసిందండి. ఎందుకంటే ఇప్పుడు రసం మిరియాలతోటి చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఇంకా జలుబులు ఇలాంటివి రాకుండా ఉండడానికి. ఇక్కడనైతే కొంచెం జీలకర్ర పొడి, మెంతి పొడి కూడా వేసుకున్నానండి. ఇంకా ఇక్కడ నేనైతే జీలకర్ర వెల్లుల్లిది దంచేసి వేసిందండి. ఇంకా రసం అంటే అట్లా వేస్తేనే మంచి స్మెల్ వస్తుందండి. మెంతి పొడి కానీ ఇంకా జీలకర్ర పొడి కానీ. ఇక్కడ చిన్నది బెల్లం ముక్క అయితే వేసుకున్నానండి. ఎందుకంటే రసంలో కానీ సాంబార్లో కానీ బెల్లం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడనైతే చాలా మరుగుతుంది. ఇంకా అయిపోయిందండి. ఇక్కడనైతే నేను చారు పోపు పెట్టుకుంటున్నా. ఇంకా ఆయిల్ పోసేసుకొని 2 ఎండుమిర్చి వేసుకున్నా. ఇంకా జీలకర్ర, ఆవాలు వేసుకున్నా. ఇంక ఇక్కడ కూడా వెల్లుల్లి జీలకర్రది దంచుకొని వేసుకుంటున్నానండి నేను. మంచి స్మెల్ వస్తుంది. చారు పోపు అంటే ఇంకా అది వెల్లుల్లిది పేస్ట్ వేస్తేనే మంచిగా స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా కరివేపాకు లేకుండా అసలు మనం ఏం చేయలేం. పప్పుచారులు కానీ రసంలు కానీ ఏం చేయలేమండి. ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నానండి. తర్వాత కొంచెం చిటికెడంతా పసుపు వేసుకున్నా. ఇంకా అయిపోయిందండి చారు కూడా. ఇంకా మరిగిన చారు అయితే ఇందులో పోసేయాలండి ఇప్పుడైతే. ఇంకా టమాటా చారు రసం అయితే అయిపోయిందండి. ఇంకా టమాటా రసం అనొచ్చు, మిరియాల చారు అనొచ్చు, ఇంకేమన్నా ఏదన్నా అనుకోవచ్చండి. ఎందుకంటే నేను కూడా మిరియాలు ఎక్కువనే వేసినండి దంచి. ఘాటు ఉంటుంది కొంచెం, మంచిగా ఉంటుంది కదా వర్షాకాలం అని. చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇట్లా వేడిగా చారుతోటి మిరియాల చారుతోటి తింటే బాగుంటుందండి. ఇంక ఇక్కడనైతే నేను కొన్ని పాపడాలు కూడా వేంపినండి. ఇట్లా చారు కదా అని, టమాటా రసం కోసం అని. ఇంకా అన్నం కూడా అయిపోయిందండి. ఇక్కడ వేడి వేడిగా అన్నం కూడా అయిపోయింది. ఇంకా కర్రీ కంటే ముందే అన్నం అయిందండి. ఇంకా తినడానికైతే అన్నీ పెట్టుకున్నాం. మా పాప ఫోన్ చేసిన తర్వాతనే తింటామండి రోజు. ఇప్పుడు 1:30 అవుతుందండి. ఇంకా పాప ఫోన్ ఒకటి చేస్తుందండి. ఇంకా అప్పుడైతే తినేస్తాను. ఇంకా అన్నీ అయితే ఇక్కడ పెట్టుకొని ఇంకా మా ఆయన నేనైతే తినడానికి కూర్చున్నామండి ఇక్కడ. ఇంకా మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నానండి. ఇక్కడ వేడి వేడి రైసు, ఇంకా పాపడాలు, ఇంకా వంకాయ కర్రీ ఇక్కడ గిన్నెలో పెట్టేసిందండి. ఇంకా కర్రీ అయితే ఇక్కడ వంకాయ ఆలుగడ్డ కర్రీ అండి ఇది. చాలా బాగుంటుందండి ఇట్లా కలిపి వండితే. ఇంకా ఇక్కడనైతే టమాటా రసం అండి. టమాటా మిరియాల చారు అంటారండి దీన్ని. ఇంకా రసంలలో టమాటా రసం అయితే బాగుంటుందండి. ఉట్టి అన్నంలోనైనా తినొచ్చండి టమాటా రసంతో. ఇది ఇంకా పెరుగు అండి. ఇది ఇంట్లో చేసిన పెరిగేనండి నేను. ఇంకా ప్యాకెట్ది ఏం కాదండి, ఇంట్లో రెడీ చేసుకునేదే. ఇక్కడనైతే మా ఆయనకైతే ఇంకా వడ్డించి ఇచ్చేసిందండి. ఇప్పుడైతే నేను వడ్డించుకుంటున్నా. ఇంకా ఇక్కడ వంకాయ కర్రీ పెట్టుకొని అన్నం అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా అంతేనండి ఈరోజైతే. ఇంకా పాపడాలతోటి తింటే వేడి వేడి చారు బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఇట్లా. నేనైతే ఇట్లనే వేడి వేడి అన్నంలో ఉట్టిదే చారుతోటి ఎక్కువ తింటానండి నేనైతే. ఇంకా కర్రీ లేకున్నా చారునే మంచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో. ఇంకా అంతేనండి ఈరోజు వ్లాగు. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఇంకంతేనండి. థ్యాంక్ యూ.